దీనికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులందరూ ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తే రిజిస్ట్రార్ గారు కానీ వీసీ గారు కానీ శాంతియుతంగా చర్చలు చేసుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ పరువు పోతుందని చెప్తే విద్యార్థులందరం కలిసి శాంతియుతంగా చర్చల కోసం వస్తే అవుట్ సైడర్స్ ఆర్ఎస్ఎస్ గూన్స్ అవుట్ సైడర్స్ 50 మంది జెండాలు వేసుకొని వచ్చి మా మీద అసభ్యకరమైన పదజాలం యూజ్ చేస్తూ కులాల పరంగా మతాల పరంగా తిడుతూ మా దాంట్లో కాసిం అన్న అబ్బాయిని నువ్వు ముస్లింవి, నువ్వు టెర్రరిస్ట్వి అని దూషిస్తూ చాలా వరకు మాట్లాడారు. అయితే వాళ్ళు పోలీసులు వాళ్ళు వెకేట్ చేసి ఆర్ఎస్ఎస్ ఆరోపణలు ఖండిస్తూ మమ్మల్ని చర్చలకు అనేది పిలిపించారు. అయితే మేము చేసిన డిమాండ్లు ఏంటంటే ఈ యూనివర్సిటీలో మతపరమైన ఏ సంస్థలు కూడా రాకూడదు, మతపరమైన ఎలాంటి ఒక విషయాలు కార్యక్రమాలు జరగకూడదని మేము చెప్పాము. ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళపైన ఆంధ్ర యూనివర్సిటీ మేనేజ్మెంట్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేశాము. ఏదైతే మేనేజ్మెంట్ మా మీద ఈ విధంగా మేము చెప్పిన డిమాండ్లు నెరవేర్చకుండా మా మీద అణిచివేత అనేది కానీ చేస్తే తప్పకుండా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ ఏకం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ విషయంగా చెప్తున్నాం.